వర్షాలు ఇలా విస్తారంగా కురుస్తున్నప్పుడు మామూలుగా దగ్గులు, జలుబులు, కరెంట్ షాక్లు సరే, కానీ మరొక ప్రమాదం కూడా ఉంది. అదే పాములు. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొన్ని తేలికపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి ఈ చిన్నపాటి జాగ్రత్తలతోటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడొచ్చా? వెల్లుల్లి ఘాటైన వాసన పాముల్ని దూరంగా ఉంచుతుంది. అయితే కేవలం వాసనతోటి పాములు వెళ్ళిపోతాయా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఎప్సమ్ సాల్ట్ పాముల చర్మానికి చిరాకు కలిగిస్తుంది. కానీ ఈ చికాకు వాటిని శాశ్వతంగా దూరం చేస్తుందా, లేకపోతే తాత్కాలికమేనా? అమ్మోనియా వాసన పాములకి ప్రమాద సంకేతంలాగా అనిపిస్తుంది. అయితే ఈ వాసన మనుషులకి హానికరమా, లేకపోతే సురక్షితమేనా? తులసి, వేప ఇలాంటి మొక్కలు పాముల్ని ఇంట్లోకి రాకుండా చేస్తాయి. మరి నిజంగా ఈ మొక్కలు పెంచడం వల్ల పాములు రావటం ఆగిపోతుందా? ఇంటి చుట్టూ ఉన్న పొదలు, పగుడ్లు పాములకి ఆశ్రయం ఇస్తాయి. అయితే ఇవి లేకుండా చేస్తే పాములు అసలు ఇంట్లోకి రాకుండా చేయొచ్చా? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మామూలుగా పల్లెటూళ్ళలో ఈ థ్రెట్ ఉంటుంది, కానీ పట్టణ శివారు ప్రాంతాల్లో, అక్కడికి కాలనీల్లో కూడా ఈ మధ్య ఈ ఇన్సిడెన్సెస్ మనం చూస్తున్నాం. పాములు రావటం ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ, కాలనీల్లో కానీ ఈ కలుగుల లోపలికి నీళ్లు వెళ్ళిపోవటం వల్ల పాములు బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఇవి కాటేసేటటువంటి రిస్క్ ఉంటుంది, వీటితో ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రివెంట్ చేయటం అవసరం. మీ ఇంట్లోకి పాములు రాకుండా ఎలా చూసుకోవాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన ఇంటి పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవటం ఒకటి, కొన్ని రకాల మొక్కల్ని పెంచుకోవటం ఒకటి, అలాగే కొన్ని సహజ పద్ధతులను పాటించడం అనేది మరొకటి. ఇలా చేస్తే ఈ పాముల్ని దూరంగా ఉంచుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా ప్రకృతితోటి మమేకమై జీవించడమే ఆరోగ్యానికి అసలు రహస్యం. ఇందులో భాగంగానే జంతుజాలం, కీటకాలు మన నివాసాల నుంచి దూరంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన ఆయుర్వేద కాన్సెప్ట్ ఏంటంటే, జాంగమ విషాలకు ఔద్భిద విషాలు విరుగుడు. అంటే జాంగమం అంటే జంతు సంబంధం, దీనికి ఔద్భిదం అంటే మొక్కలు. కాబట్టి మొక్కలపైన ఎక్కువగా ఆధారపడటం అవసరం. దీనికి సంబంధించి కొన్ని జనరల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక అద్భుత సహజ పదార్థం ఉంది. వెల్లుల్లి. వెల్లుల్లి అనేది ఘాటైన వాసన కలిగి ఉంటుంది. దీన్ని పేస్ట్ లాగా చేయాలి, నీళ్ళలో కలపాలి. ఈ ద్రావణాన్ని ఇంటి చుట్టూ ఆ ప్రవేశ ద్వారాల దగ్గర స్ప్రే చేయాలి. దీంతో పాములకి ఆ వాసన గిట్టదు, కాబట్టి ఆ వాసనకి దగ్గరికి రావు. వెల్లుల్లిలో ఉండేటటువంటి సల్ఫర్ సమ్మేళనాలు, ఉదాహరణకు అలిసిన్ అనేది ఈ వీటిని ఒక రిపెల్లెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ వాసనకి ఎలిసిన్ అనేది ఒక కారణం. ఇవి పాములకి అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటిదే మరొక సహజ పదార్థం ఉంది. సహజ పదార్థం అని ఎందుకన్నా అంటే ఎప్సమ్ సాల్ట్, ఇది మీకు మామూలుగా మెడికల్ షాప్లో దొరుకుతుంది, మెగ్నీషియం సల్ఫేటు. అయితే దీన్ని కెమికల్ నేమ్, కానీ ఇది కూడా మన సైంధవ లవణంలాగా భూమి నుంచి వస్తుంది. అంటే అమెరికాలోని కొన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల్లో నుంచి దీన్ని సేకరిస్తారు. ఎప్సమ్ సాల్ట్ అనేది పాముల్ని తరిమి కొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పాములు వచ్చేటటువంటి అవకాశం ఉన్న ప్రదేశాల్లో ఎప్సమ్ సాల్ట్ని చల్లాలి. చల్లటం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఆ ఖనిజ లవణాలు పాముల చర్మానికి చికాకుని కలిగిస్తాయి. దీంతో అవి ఆ ప్రదేశాల నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన పదార్థం ఉంది. అమ్మోనియా. మీ ఇంటి పరిసరాల్ని కవర్ చేస్తూ అమ్మోనియాని స్ప్రే చేయటం మంచిది. ఈ ఘాటైన వాసనకి ఈ పాములు అనేవి మీ ఇంటి చుట్టూ పరిసరాల్లోకి అసలు రావు. అమ్మోనియా వాసన అనేది పాములకి ప్రమాద సంకేతంగా అనిపిస్తుంది. దాంతో అవి దూరంగా ఉంటాయి. ఇలాంటిదే ఇంకొక పదార్థం గురించి మీకు చెప్పాలి. వైట్ వెనిగర్. మామూలుగా వెనిగర్లు రకరకాల యాపిల్స్ నుంచి తయారయ్యేవి సహజంగా ఉంటాయి. అలాగే వైట్ వెనిగర్ సింథటిక్గా తయారు అవుతుంది. మీ ఇంటి ప్రాంతాలలో, ఆ ప్రదేశాలలో పొదలు, కుంటలు, చిన్న చిన్న నీటి గుంటలు ఉన్న చోట వైట్ వెనిగర్ని చల్లటం మంచిది.
ఇది కూడా పాముల్ని తరిమి కొట్టడానికి సహాయపడుతుంది. వెనిగర్లో ఉండేటువంటి ఎసిటిక్ యాసిడ్ పాములకి ఇబ్బందిని కలగజేస్తుంది. ఇక ఈ సందర్భంగా మొక్కల గురించి, వాటి ప్రాధాన్యత గురించి మీకు చెప్పాలి. కొన్ని మొక్కలు ఇంట్లో పెంచారనుకోండి, పాములు ఇంటి పరిసరాల్లోకి అస్సలు రావు. ఆయుర్వేదంలో మొక్కలకి చాలా ప్రాధాన్యతనిస్తాం. కొన్ని మొక్కలు వాటి సహజ లక్షణాలతోటి ఆ కీటకాలను కానీ పాములను కానీ దూరంగా ఉంచుతాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది అపేత రాక్షసి, విష్ణుప్రియ. అంటే తులసి అనేది ఆధ్యాత్మిక ఔషధ గుణాలుండే మొక్క మీకు అందరికీ తెలుసు. దీని ఘాటైన వాసన పాముల్ని దూరంగా ఉంచుతుంది. ఇలాంటిదే మరొక కాంబినేషన్ ఉల్లి అలాగే వెల్లుల్లి. ఈ రెండు కూడా ఘాటైన వాసన కలిగి ఉంటాయి. పాములకి ఈ వాసన పడదు. ఇలాంటిదే ఇంకొక బ్యూటిఫుల్ రెమెడీ ఒకటి మీకు చెప్పాలి. బంతిపూల మొక్కలు కూడా పామును దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇలాంటిదే ఇంకొక సహజంగా అందరి గ్రామాలలో, అందరి ఇళ్లలో, దాదాపుగా లోగిళ్లలో పెంచుకునేటటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది. వేప చెట్టుని ఆయుర్వేదంలో ఒక గొప్ప ఔషధం కింద పరిగణిస్తాం. దీని చేదు ఘాటైన వాసన అనేది పాములకి నచ్చదు. కాబట్టి పాముల తాలూకు ఇన్సిడెన్సెస్ తక్కువ ఉంటాయి. ఇలాంటిదే ఇంకొక దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రోజ్మెరీ అనేది ఒక సుగంధపు మొక్క. దీని వాసన కూడా పాములకి ఇష్టం ఉండదు. కాబట్టి దీని పరిసరాల్లోకి అంతగా రావడానికి ఇవి ఇష్టపడవు. అలాగే ఇంకొక సహజమైనటువంటి జాంగమ విషయాలకు, ఔద్భిద విషయాలు విరుగుడన్న ఆయుర్వేద సిద్ధాంతం ఉంది కదా, దానికి అనుగుణంగా పనిచేసేటువంటి ఒక మొక్క ఉంది. నాగజముడు. ఈ క్యాక్టస్, ఆ మాటకు వస్తే క్యాక్టస్ మొక్కలన్నీ కూడా ముళ్ళతో ఉండేటటువంటి ఈ క్యాక్టస్ మొక్కల్ని నాటడం వల్ల పాములు దరిచేరకుండా ఉంటాయి. ఇలాంటిదే ఇటు దోమలకి అటు పాముల్ని కూడా దూరంగా ఉంచేటటువంటి ఒక సహజమైన గడ్డి ఉంది. లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి. ఈ మొక్క నుంచి వచ్చేటటువంటి ఆ నిమ్మ వాసన అనేది పాములను తరిమేస్తుంది. ఈ మొక్కల్ని ఇంటి చుట్టూ పెంచడం ద్వారా పాముల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు. ఇదే కాదు, ఇంకొక ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైన విషయం మీకు చెప్పాలి. అరోమాటిక్ ఆయిల్స్, నూనెల్ని వినియోగించడం. అరోమాథెరపీ ప్రకారంగా దాల్చిన చెక్క నూనె, పెప్పర్మెంట్ నూనె, లవంగం నూనె ఇలాంటివి కూడా పాములు రాకుండా కాపాడతాయి. అందుకే పాములు తిరిగే చోట ఈ నూనెల్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి దాన్ని స్ప్రే చేయటం మంచిది. ఈ నూనెల్లో ఉండేటటువంటి తీవ్రమైనటువంటి ఆ గంధాలు పాముల్ని దూరంగా ఉంచుతాయి. ఎందుకంటే వాటికి ఇవి చికాకు కలిగిస్తాయి. ఇవి ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయేలాగా చేస్తాయి. ఇక సంక్షేపతః క్రియాయుగో నిదానసిచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే అసలు ఆయుర్వేద సూత్రాలు ఏమిటి? కారణాన్ని కనిపెట్టి దూరంగా ఉంచడం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణం అనేది మన ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా పద్ధతిగా ఉంచుకోవడం అనేది కేవలం ఆరోగ్యాన్నే కాదు, ప్రమాదాలను కూడా నివారిస్తుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఒక ప్రివెన్షన్ మెథడ్ గురించి మీకు చెప్పాలి. పగుళ్ళు, రంధ్రాలు, వీటిని పూడ్చటం. పాములు ఎక్కువగా గోడల్లో ఉండేటువంటి రంధ్రాలు, పగుళ్ళ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందుకే గోడలకి పగుళ్ళుంటే లేదా ఎక్కడైనా ఒక రంధ్రాలు, బొక్కలుంటే వెంటనే పూడ్చి చేయటం మంచిది. ఇది పాములు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్పాలి. ఎలుకలు, కప్పలు లేకుండా చూసుకోవాలి. ఈ మురుగునీరు కోసం ఉపయోగించేటువంటి పైపుల ద్వారా కూడా పాములు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పైపులు తెరిచి ఉన్న చోట ఏదైనా వస్తువుతో కప్పటం మంచిది. అలాగే ఇంటి పరిసరాల్లో కప్పలు, ఎలుకలు ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాములకి ఇవి ముఖ్యమైన ఆహారం కాబట్టి. ఇవి లేకపోతే పాములు ఆ ప్రాంతాలకి రావు. అలాగే ఇంకొక పాయింట్ మీకు తప్పకుండా చెప్పాలి. పొదలను తొలగించాలి. ఇంటి పరిసరాలలో చెట్ల పొదలు ఉన్నాయనుకోండి, వాటిని కొట్టేయడం మంచిది. ఎందుకంటే పాములు ఆ పొదల్లో ఎక్కువగా నివసిస్తాయి. ఇవి దాక్కోవటానికి, విశ్రాంతి తీసుకోవటానికి పొదలు అనుకూలంగా ఉంటాయి. వీటిని తీసేయటం ద్వారా పాములు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతాయి.
ఇక ప్రివెన్షన్ కోసం ఆయుర్వేద మూలికలు కూడా మీకు ఉపయోగపడతాయి. ఆయుర్వేదం అనేది సహజసిద్ధమైన పద్ధతులను అనుసరిస్తుంది. కొన్ని మూలికలను ఉపయోగించి ఈ పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా కీటకాలని, పాముల్ని దూరంగా ఉంచడానికి కూడా వాడచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి వీటి మోతాదులు కానీ, వాడే విధానాలు కానీ సాధారణ సమాచారం కోసమే. ఏదైనా ఒక క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు తప్పకుండా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. కాబట్టి ఇలాంటి మూలికల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది. వేప అజాడిరాక్టా ఇండికా. వేప ఆకులు, వేప బెరడు నుంచి తయారు చేసినటువంటి నూనె లేదా కషాయం అనేది పాముని నివారిస్తుంది. వేప ఆకుల్ని నీళ్ళలో మరిగించి ఆ నీళ్ళని చుట్టూ స్ప్రే చేయొచ్చు. వేపలో ఉండే నింబిడిన్ లాంటి రసాయనాలు కీటకాలని, పాములు తరిమేస్తాయి. ఇది సూక్ష్మక్రిములను కూడా నివారిస్తుంది. వేప నూనెని 5 నుంచి 10 మిల్లీలీటర్ల చొప్పున నీళ్ళలో కలిపి ఇంటి పరిసరాల్లో స్ప్రే చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటిదే ఇంకొక సహజమైనటువంటి మొక్క గురించి మీకు చెప్పాలి. తుమ్మి, దీన్నే ద్రోణపుష్పి అంటారు, లూకాస్ ఆస్పిరా. తుమ్మి మొక్కకి ఘాటైనటువంటి వాసన ఉంటుంది. ఈ మొక్కని ఇంటి పరిసరాలలో పెంచడం లేదా దాని ఆకుల్ని నలిపి ఆ ప్రదేశంలో ఉంచడం ద్వారా పాములు రాకుండా ఉంటాయి. దీంట్లో ఉండే ప్రత్యేకమైన రసాయనాలు పాముల్ని దూరంగా ఉంచుతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది నాగదంతి గురించి. ఈ నాగదంతి మొక్క కూడా పామును నివారిస్తుంది. దీని వేళ నుంచి తీసిన రసాన్ని లేదా ఆ పేస్ట్ని పాములు వచ్చే ప్రదేశాల్లో పూయటం ద్వారా అవి దరిజారకుండా ఉంటాయి. దీంట్లో ఉండే ఘాటైన సమ్మేళనాలు పాములకి చిరాకు కలిగిస్తాయి. ఈ సందర్భంగా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు మీకు చెప్పాలి. పాములు ఇంట్లోకి రాకుండా చూసుకోవటానికి ఇంటి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, చెత్త పేరుకుపోకుండా చూసుకోవటం, గడ్డిని తరచుగా కత్తిరించడం ఇలాంటివి తప్పనిసరి. ఆయుర్వేద సూత్రాలను పాటిస్తూ పర్యావరణంతో సామరస్యంగా జీవించడం అనేది అన్ని రకాల ప్రమాదాలని, అనారోగ్య సమస్యల్ని నివారిస్తుంది. పాము కాటుకి గురయ్యారనుకోండి, ఇక ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవటం కూడా చాలా చాలా ముఖ్యం. ప్రాథమిక చికిత్స అనేది అవసరం. ఇంటి చిట్కాలతో పాటు నివారణలు ఇవి కూడా చాలా ముఖ్యం. నిపుణుల సలహా పాటించడం అనేది అన్నిటికంటే ముఖ్యం. దీంతో ఇది ఆరోగ్యానికి ఒక మంచి భద్రతని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.